విద్యార్జనాయ అద్య ఆరంభ. ఈ క్లాస్లో మనం స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ అంటే ఏంది? స్ట్రింగ్స్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, హీప్ మీద లోడ్ అవుతుంది అని మాట్లాడుకున్నాం మనం. ఓకే, అయితే జావా లోపల స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్లాస్. జావా లోపల స్ట్రింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్లాస్. ఓకేనా, స్ట్రింగ్ అనేది పెద్ద క్లాస్ అనమాట. స్ట్రింగ్ డాట్ క్లాస్ అని వాళ్ళు ఇచ్చారు. ఓకే, అండ్ ఈ స్ట్రింగ్ డాట్ క్లాస్లో మనం ఏం చేయొచ్చు అంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్కి ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారు? క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ నేమ్ అండ్ ఇట్లా ఇస్తాం మనం. దీని లోపల పారామీటర్స్ ఇస్తాం, లేకపోతే లేదు. ఓకే, కానీ స్ట్రింగ్ క్లాస్కి మాత్రము పారామీటర్ ఇవ్వాలి. దేర్ షుడ్ బి అ వన్ పారామీటర్. ఓకే, ఆ పారామీటర్లో మీరు ఒక స్ట్రింగ్ ఇవ్వండి, ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. హలో ఇవ్వండి. ఓకే, నో ప్రాబ్లం, హలో ఇవ్వండి. హలో యాజ్ అ పారామీటర్ ఇచ్చినప్పుడు మీకు ఒకటి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే స్ట్రింగ్ని ఎప్పుడన్నా రాసేటప్పుడు ఇట్ హ్యాస్ టు బీ ఇన్ దీస్ కోట్స్. ఓకే, స్ట్రింగ్ ఎప్పుడన్నా ఇన్ దీస్ కోట్స్ ఉండాలి. ఓకే, ఇట్లా రాసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. డిఎంఏ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏంది ఇది అంటే ర్యామ్ లోపలికి లోడ్ చేస్తుంది. ఓకే, ర్యామ్ లోపలికి లోడ్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ని ర్యామ్ లోపలికి లోడ్ చేస్తుంది. క్లియర్? లోడ్ చేస్తుంది అంటే ఏం చేస్తుంది అంటే లిటరల్ స్ట్రింగ్ క్లాస్ది బ్లూ ప్రింట్ అనేది ర్యామ్ లోపల లోడ్ చేస్తుంది. అంటే స్ట్రింగ్ క్లాస్ లోపల ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ఆల్ యాక్సెసబుల్, వాట్ ఆర్ నాట్ యాక్సెసబుల్ అని మొత్తం ఒక బ్లూ ప్రింట్ ర్యామ్ లోపలికి లోడ్ చేస్తుంది. అంతే. ర్యామ్ లోపలికి లోడ్ చేసినప్పుడు మనము ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి వీ క్యాన్ బీ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద మెథడ్స్ ఇన్సైడ్ దిస్ క్లాస్. మనం స్టార్టింగ్లో చూసినాం, గుర్తుందా? క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో ఒక మెయిన్ టీచర్ ఉంది. మెయిన్ టీచర్ కాకుండా మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం క్లాస్కి కీ క్రియేట్ చేసుకోవాలనుకున్నాం. ఆ క్లాస్కి కీ క్రియేట్ చేసే స్టెప్పే దిస్ ఆబ్జెక్ట్ క్రియేషన్ స్టెప్. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ ఎప్పుడైతే మనం ఇట్లా రాస్తామో, ఈ సింటాక్స్ రాస్తేనే క్లాస్కి క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ సింటాక్స్ రాస్తే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఆబ్జెక్ట్ అంటే మనము కీ కూడా అనుకోవచ్చు. ఓకేనా, ప్రిన్సిపల్ యూజ్ చేసిండి కీ టు యాక్సెస్ పర్టికులర్ స్టూడెంట్ అని అనుకున్నాం. ఓకే, ఈ కీ తోటి మనం ఈ క్లాస్ లోపల ఉన్న మెథడ్స్ అన్నిటిని యాక్సెస్ చేయొచ్చు. ఏమేమి యాక్సెస్ చేయొచ్చు? మరి క్లాస్ లోపల ఏమేమి మెథడ్స్ ఉన్నాయంట అంటే అప్పుడు ఈ క్లాస్ది ఏపీఐ చదివితే మనకు అర్థమైపోతుంది. ఓకేనా, ఈ క్లాస్ది ఏపీఐ చదివితే మనకి అర్థమైపోతుంది. మరి ఈ క్లాస్ది ఏపీఐ ఎట్లా చదవాలి, మనకి ఎట్లా తెలుస్తుంది అంటే వెరీ సింపుల్. ఓకేనా, వెరీ 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 సింపుల్గా ఏం చేయండి అంటే స్ట్రింగ్స్ డాట్ జావా అని క్రియేట్ చేసుకొని, ఓకే, దీని లోపల స్ట్రింగ్ అని క్రియేట్ చేసుకోకండి, ఎందుకంటే స్ట్రింగ్ ఈజ్ ఆల్రెడీ డిఫైన్డ్ క్లాస్ ఇన్ జావా. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది జేవిఎం ఎవరిని పిలవాలి, ఎక్కడి నుంచి పిలవాలి అని. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే జావా డాట్ యూటిల్ డాట్ స్ట్రింగ్ అంటే రాలేదు. ఎన్లో ఉన్నది ఇది మరి? ఓకే, జావా డాట్ స్ట్రింగ్స్ ఉందా? లేదు. ఇదేంది? స్ట్రింగ్ డాట్ క్లాస్. ఓకే, సరే, ఇట్లా వర్కౌట్ అవుతలేదు కాబట్టి సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ పోయి చదువుకోండి. ఓకేనా, గూగుల్ పోయి చదవండి. కాకపోతే ఎట్లా క్రియేట్ చేయాలి? స్ట్రింగ్ ఎనీ రెఫరెన్స్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ బిఓబి. ఓకే, సింపుల్గా బాబు అని అందాం. ఇది ఎక్కడుందంట? స్ట్రింగ్ క్లాస్. ఇగో చూసారా, స్ట్రింగ్ డాట్ క్లాస్, హ్యూజ్ క్లాస్ అది. ఓకే, సో దాన్ని సరే ఇట్లా డైరెక్ట్ వాడుకుందాం మనం. మీరు ఏపీఐ రెఫరెన్స్ చదివితే మీరు అక్కడ దాని లోపల ఉన్న మెథడ్స్ అన్నీ మనకు అర్థమైపోతాయి. ఇక్కడ ఎట్లా? ఇది ఏపీఐ రెఫరెన్స్. దాని లోపల ఉన్న మెథడ్స్ ఇవన్నీ. క్లియర్?
దాని లోపల మెథడ్స్ ఉన్నాయి. లేదు అంటే డైరెక్ట్ ఆ క్లాస్ ఓపెన్ చేయండి. ఆ క్లాస్ ఓపెన్ చేయండి, చూడండి ఎక్కడ నుంచి 1 లైన్ నుంచి లైన్ నెంబర్ 5000 వరకు వాళ్ళు కోడ్ రాశారు. ఈ కోడ్ అంతా మీరు కూర్చొని రాసుకోగలుగుతారా అంటే లేదు, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే చాలా ఆప్టిమైజ్డ్ వేలో స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ ఇచ్చారు వాళ్ళు చేసి. వాళ్ళు ఎన్నో ఆపరేషన్స్ చేసి ఇచ్చారు స్ట్రింగ్స్ మీద. మన పని ఏంది, మనం జస్ట్ యూటిలైజ్ చేసుకోవాలి అంతే. వర్కర్ అంటే మెథడ్, ఆ మెథడ్ని కాల్ చేయాలా, పని చేయించుకోవాలి, వదిలేసేయాలి. ఎందుకు లోపల వాడు ఏం చేస్తే ఎట్లా చేస్తే మనకు అనవసరం. కాబట్టి డాట్ అనగానే ఫస్ట్ మెథడ్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోదాం. క్యార్ అట్ ఇండెక్స్. ఓకే, ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా ఇండెక్సింగ్ మనం 0 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, కాబట్టి బాబ్లా 0th పొజిషన్లో ఎవడున్నాడు? జావాసి స్ట్రింగ్స్ డాట్ జావా కంపైల్ అయింది, నో ప్రాబ్లం. బి అంట, 0th పొజిషన్లో బి ఉన్నాడు. అవును కదా. సో క్యారెక్టర్ యాట్ స్పెసిఫిక్ ఇండెక్స్ ఈ నువ్వు అదే 1 ఇస్తే ఫస్ట్ పొజిషన్లో ఎవడు ఉన్నారో చెప్తాను. ఓ అంటుంది ఫస్ట్ పొజిషన్లో. ఓకే, అదే నువ్వు 3 ఇస్తే వర్కౌట్ కాదు, ఎందుకంటే 3 ఈజ్ అవుట్ ఆఫ్ ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, అర్థమైందా? ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 0, 1, 2. 0 అంటే బి, 1 అంటే ఓ, 2 అంటే బాబ్ బి. ఓకే, 3 లేదు కాబట్టి నువ్వు 3 ఇచ్చినా పని చేయదు. బై మిస్టేక్ 31 వచ్చింది. 3 ఇచ్చినా పని చెయ్యదు. ఓకే, కాబట్టి ఎంత రేంజ్ ఉంటే అంతే ఇవ్వాలి మనం. క్లియర్, డన్. నెక్స్ట్ నేమ్ డాట్ కోడ్ పాయింట్ అట్ స్పెసిఫిక్ ఇండెక్స్. ఓకే, బి అంటే 98 వస్తుంది. 98 వచ్చింది ఎందుకంటే యాస్కీ వాల్యూ వచ్చింది. ఓకే, అది కూడా ఇండెక్సింగ్ ఇస్తే అయిపోతుంది. నేమ్ డాట్ కోడ్ పాయింట్ బిఫోర్ 0 అంటే 97 వస్తుంది. అంటే 98 కంటే ముందే ఏంది అనేది 97 అని చెప్తుంది అక్కడ, అంతే. ఓకే, ఇండెక్స్ దాని ముందేం లేదు కాబట్టి ఇండెక్స్ 1కి అడుగుదాం. ఇండెక్స్ 1 అంటే 0, ఓకి ముందు ఏముంది? కోడ్ పాయింట్ బి. బీది కోడ్ పాయింట్ ఏంది? 98 వచ్చింది. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ ఏం చేస్తలేం. మనం జస్ట్ లిటరల్గా ఉన్న మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం అంతే. ఉన్న మెథడ్స్ని యూజ్ చేస్తున్నాం. మీకు స్టార్టింగ్ నేను చెప్పిన గుర్తుందా, రిలేషనల్ ఆపరేషన్స్లో మీరు స్ట్రింగ్స్ని యూజ్ చేయలేరు స్ట్రింగ్స్ని కంపేర్ చేయడానికి అని. నేను ఇక్కడ ప్రూవ్ చేస్తాను. యూ కెన్ నాట్ కంపేర్ బిఓబి ఈక్వల్స్ టు బిఓబి, వెరాజ్ యూ క్యాన్ కంపేర్ క్యారెక్టర్ విత్ క్యారెక్టర్, బట్ యూ కెనాట్ కంపేర్ స్ట్రింగ్ విత్ స్ట్రింగ్. చూడండి ఏం ఎర్రర్ వస్తుందో. కంపైల్ చేసిన ఓకే, బట్ ఇట్ షుడ్ నాట్ అలౌ. ఓకే, ఎనీవే, కాకపోతే దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే టు కంపేర్ స్ట్రింగ్స్. ఎప్పుడన్నా ఈ కంపేర్ టు అనే ఆపరేషన్ యూజ్ చేయాలి. ఓకే, అప్పుడే స్ట్రింగ్ కరెక్ట్ కంపారిజన్ అవుతుంది. లేదు అంటే ఐ డోంట్ నో వై ఇట్ వర్క్ దెన్. ఓకే, క్యాపిటల్ కేస్ ఇచ్చి చూద్దాము. ఫాల్స్ వస్తుంది. ఓకే, ఇదైతే కరెక్ట్గా కంపేర్ అవుతుంది, కాకపోతే బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ దిస్ వే. మీరు కంపేర్ టు అనేది యూజ్ చేయాలి. కంపేర్ టు 0 వచ్చిందంటే కంప్లీట్గా ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ ఈక్వల్ అని. అదే నేను ఇక్కడ బాబ్ 2 ఇచ్చిన అనుకో, 0 రాదు, -1 వచ్చింది అంటే నాట్ ఈక్వల్. ఓకే, సో 0 వస్తే ఈక్వల్ అన్నట్టు. నేమ్ డాట్ నెక్స్ట్ కాన్క్యాట్. ఓకే, కాన్క్యాట్ బాబ్ ఓ కాన్క్యాట్ చేస్తున్నా. కంపైల్ చేసిన, నో ప్రాబ్లం, రన్ చేస్తున్నా. ఓ కాన్క్యాట్ అయింది. ఈ కాన్క్యాట్ బదులు ఇట్లా చేసి ఉండొచ్చు కదా, నేమ్ ప్లస్ ఓ. ఎస్, ఇట్లా కూడా చేసినా అదే పని అవుతుంది, వితౌట్ ఎనీ చేంజ్. అట్లా చేసినా అదే పని అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఏమవుతుందో
అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్ట్రింగ్, ఇదొక స్ట్రింగ్ అండ్ ఇదొక స్ట్రింగ్ కదా, ఇదొక స్ట్రింగ్. క్లియర్. ఇక్కడ సపరేట్ మెమరీ లొకేషన్స్ని మీరు అపెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అవునా? సపరేట్ మెమరీ లొకేషన్స్ని అపెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సేమ్ ఆపరేషనే, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ అయింది, ఇక్కడ ఒక మెమరీ అలొకేషన్ అయింది. రెండు సపరేట్ మెమరీ అలొకేషన్స్ని మళ్ళా ఇట్ ఈస్ చేంజింగ్ టు అనదర్ మెమరీ అలొకేషన్. ఇక్కడ ఎన్నిసార్లు డూప్లికేషన్స్ ఆఫ్ మెమరీ అలొకేషన్స్ అవుతున్నాయి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ వే టు కాన్కాట్ స్ట్రింగ్స్. ఆల్రెడీ ఉన్న దాని మీద ఒక కొత్త అలొకేషన్ అవుతుంది, ఇక్కడ ఒక కొత్త అలొకేషన్ అవుతుంది, ఆ రెండు కలిపినాక ఇంకో కొత్త అలొకేషన్ అవుతుంది. డూప్లికేసీ అనేది ఎక్కువ ఉన్నది, కాబట్టి ఇది స్లో ఆపరేషన్ ఇది. ఓకే, మీరు ఆప్టిమైజేషన్ గురించి ఆలోచిస్తే ఇది చేయొద్దు. ఇన్స్టెడ్ యూ కెన్ డూ నేమ్ డాట్ కాన్కాట్. ఇక్కడ ఏమవుతుందంటే సేమ్ మెమరీ లొకేషన్ లోపలికి పోయి ఇంకొక బైట్, అవునా, ఇది ఒక బైట్ కదా, ఈ బైట్ అనేది అపెండ్ అవుతుంది. సో ఇది చాలా మెమరీ ఎఫిషియంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ మల్టిపుల్ డూప్లికేట్ కాపీస్ ఆఫ్ ద స్ట్రింగ్, ఇది ఏమవుతుందంటే సేమ్ మెమరీ లొకేషన్కి పోయి ఆ కొత్త స్ట్రీమ్ ఆఫ్ బైట్ని కాన్కాట్ చేసేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద సేఫెస్ట్ అండ్ ఎఫిషియంట్ మెథడ్ టు కాన్కాట్ స్ట్రింగ్స్. అందుకని కాన్కాట్ యూజ్ చేయాలి. ప్లస్ చేయడం అసలు కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ముందు పోయినాక మనకు స్ట్రింగ్ బిల్డర్ అనే క్లాస్ ఉంటుంది. స్ట్రింగ్ బిల్డర్ అనేది ఇంకా వే టు ఆప్టిమైజ్ అది. ఓకే, నేమ్ డాట్ కంటైన్స్. ఓకే, బాబ్ లోపల బి ఉందా లేదా చెప్తుంది అంతే. బి ఉందా, బి ఉంటే ట్రూ అంటే, లేకపోతే ఫాల్స్ అంటుంది. బి ఉంది, అదే ఏ ఉందా అని అడుగుతా, ఏ ఉందా అంటే ఫాల్స్ అంటుంది. ఓకే, టైం తీసుకుంటుంది, ఫాల్స్ అన్నది. ఓకే, దెన్ నేమ్ డాట్ ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ బిఓ, ఎండ్స్ విత్ కూడా బిఓనే కదా. ఓకే, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. ఎండ్స్ విత్ స్టార్ట్స్ విత్ అవుతుందా లేదా అని. ఇగో బిఓకి నేమ్ ఎండ్ అయితే లేదు. ఓకే, నేమ్ ఈజ్ ఎండింగ్ విత్ బి. ఓకే, ఓకే, ట్రూ అన్నది. నేమ్ డాట్ ఈ కంటెంట్ ఈక్వల్స్ అంటే జస్ట్ ఆ క్యారెక్టర్ సీక్వెన్స్ ఆ డిఫరెంట్ ఆబ్జెక్ట్కి అంతే. తర్వాత ఈక్వల్స్. ఓకే, స్ట్రింగ్ ఈక్వల్ ఉందా లేదా, మళ్ళీ అదే కంపారిజన్. ఓకేనా, స్ట్రింగ్ ఈక్వల్ ఉందా లేదా. ఈ కంపేర్ టు ఏం చేస్తుందంటే మేబీ అది ఆస్కీ వాల్యూస్కి అబైడ్ అయ్యి కంపేర్ చేస్తుందేమో. ఇగో లెక్సోగ్రాఫికల్లీ కంపేర్ చేస్తుంది. ఓకేనా, అంటే 97, 98, 99 అట్లా. ఈక్వల్స్ టు అనేది లిటరల్ కంపారిజన్, అంటే బీ టు బీ కంపారిజన్ చేస్తుంది. బీ టు బీ, ఓ టు ఓ, బీ టు బీ కంపారిజన్. ఇగో ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఈక్వల్స్ అనేది ఇట్లా వస్తుంది. నేమ్ డాట్ హ్యాష్ కోడ్ అంటే ప్రతి ఒక్క కోడ్కి ఒక హ్యాష్ కోడ్ జనరేట్ చేసేస్తామంట, ప్రతి ఒక్క నేమ్కి. చూడు, సో బిఓబికి ఎక్కడ కంపైల్ చేసినా, ఎక్కడ రన్ చేసినా దిస్ ఈస్ ద యూనిక్ హ్యాష్ కోడ్. ఓకేనా, బిఓబికి అది యూనిక్ హ్యాష్ కోడ్. నేమ్ డాట్ ఇంకేమేమి ఉన్నాయి, ఇండెక్స్ ఆఫ్ ఓ అని అడుగుదాం. ఎక్కడున్నది ఆ ఇండెక్స్ ఏముంది, 1లో ఉన్నది. సో 1 రావాలి, 1 వచ్చింది. ఓకే, నేమ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ బి అంటే నాకు 0 వస్తుంది. కానీ బి లాస్ట్కి సెకండ్ పొజిషన్లో కూడా ఉన్నది. మరి ఆ లాస్ట్కున్న బీది ఇండెక్స్ ఎట్లా రావాలి, నేమ్ డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ బి, అప్పుడు 2 వస్తుంది. ఓకే, అప్పుడు 2 వస్తుంది. వచ్చింది కదా. చలో, నేమ్ డాట్ ఇంకా ఇండెక్స్ ఆఫ్ ఇస్ బ్లాంక్ ఇస్ ఎంటీ అనేది జస్ట్ అందులో ఏమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అనేది చెప్తుంది అంతే, ఇంకేం లేదు. ఓకే, లెంత్ అంటే 3 వస్తుంది. దాని లెంత్ ఎంత, ఇగోండి 3 వచ్చింది అంతే.
నేమ్ డాట్ ఇంకా నెక్స్ట్ మెథడ్ రిపీట్ 2 టైమ్స్ అంటే బాబ్ పక్కకి బాబ్ వస్తుంది మళ్ళీ. ఇగో బాబ్ పక్కకి బాబ్. సో ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత రీప్లేస్ నేమ్ డాట్ రీప్లేస్ ఆఫ్ బీని నేను డి తోటి రీప్లేస్ చేస్తున్నా. బాబు పోయి డోడ్ అవుతుంది, డోడ్. ఇగో డిఓడి అయింది. ఓకే, జస్ట్ రీప్లేస్ చేసిన నేను. అట్లా మనం రీప్లేస్ చేయొచ్చు. ఓకే, టార్గెట్ చేసి రీప్లేస్ చేయొచ్చు. నేమ్ డాట్ రీప్లేస్ ఓకే స్ట్రిప్. ఓకే, సబ్స్ట్రింగ్. ఈ నేమ్ మీద కాదు, నేను ఇంకొక నేమ్ మీద చేస్తాను. name2 ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఆఫ్ హైదరాబాద్. name2 ఇండెక్స్ ఆఫ్, నేను హైదరాబాద్ని 0 నుంచి స్లైస్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఓకేనా, ఎట్లా సబ్స్ట్రింగ్ ఎట్లా తీయాలనుకుంటున్నాను నేను. హైదరాబాద్ నుంచి ఈ ఓన్లీ ఈఆర్ఏ కావాలనుకుంటున్నాను. ఈఆర్ఏ ఎరా కావాలి నాకు. సో ఐ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ 0, 1, 2 అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 3. ఓకే, బిగిన్ అట్ 3rd ఇండెక్స్ అండ్ 3, 4, 5, 6 వరకు రావాలి నాకు. ఓకే, సో ఎండ్ అట్ 6 ఈఆర్ఏ వస్తుంది. వచ్చింది, ఎలా వచ్చింది. సో సబ్స్ట్రింగ్ అంటే మెయిన్ స్ట్రింగ్ని మనము దాని చిన్న పార్ట్ తీసుకుంటాం అనమాట ఆ స్ట్రింగ్ నుంచి, అది సబ్స్ట్రింగ్. దెన్ నేమ్ డాట్ ఓకే, 2 స్ట్రింగ్ అంటే మళ్ళీ అది స్ట్రింగ్లకు కన్వర్ట్ అవుతుంది అంతే. ట్రిమ్. ఓకే, ట్రిమ్ అంటే అన్వాంటెడ్ స్పేసెస్ ఉంటే దాన్ని తీసేస్తుంది అనమాట. ఓకే, ట్రిమ్ అంటే అన్వాంటెడ్ స్పేసెస్ ఉంటే తీసేస్తుంది. సో జనరల్గా ఇప్పుడు సపోజ్ ఇట్లుంది అనుకుందాం, న్యూ స్ట్రింగ్ అన్వాంటెడ్ స్పేస్ ఇచ్చిన నేను, అన్వాంటెడ్ స్పేసెస్ ఇచ్చి హాయ్ అని టైప్ చేసి అన్వాంటెడ్ స్పేసెస్ ఇచ్చిన. ఇప్పుడు దీని లెంత్ క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత ఉంటుందో. 2 రాదు, ఎందుకు, అన్వాంటెడ్ స్పేస్ ఇచ్చినాం కాబట్టి మనం. ఇగోండి 24 వచ్చింది. అదే ఈ అన్వాంటెడ్ స్పేసెస్ తీసేయాలంటే ట్రిమ్ యూజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ట్రిమ్ యూజ్ చేస్తే అన్వాంటెడ్ స్పేసెస్ అన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు లెంత్ 2 వస్తుంది. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ట్రిమ్కి మళ్ళీ లెంత్ అనే మెథడ్ ఇవ్వగలిగిన. దీన్ని మెథడ్ చైనింగ్ అంటారు. ఓకే, దీన్ని మెథడ్ చైనింగ్ అంటారు. మెథడ్ చైనింగ్ ఎప్పుడు చేయొచ్చు అంటే, ఇఫ్ ఎ పర్టిక్యులర్ మెథడ్ రిటర్న్స్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ క్లాస్, దెన్ ఓన్లీ మనము వేరే మెథడ్ని పిలవగలవచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, జస్ట్ స్ట్రిమ్ అనేది ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ రిటర్నింగ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్లాస్. అంటే సేమ్ క్లాస్ కాబట్టి నేను సేమ్ క్లాస్ మెథడ్ని పిలవగలిగిన. అర్థమైందా? అదే డిఫరెంట్ క్లాస్ తీస్తుంది అనుకో, అప్పుడు నేను స్ట్రింగ్ మెథడ్ నేను పిలవలేను. ఓకే, నేమ్ డాట్ ఇంకా 2 క్యార్ అరే ఉన్నది. 2 క్యార్ అరే అంటే ఏం చేస్తుంది చూడండి. ఓకే, అన్ని క్యారెక్టర్ అరేస్లోకి మార్చేసిందన్నమాట. సరే, దీనికంటే ముందు 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ ఉంది. నేమ్ డాట్ 2 అప్పర్ కేస్ ఇస్తే బిఓబి అనేది క్యాపిటల్ అయిపోతాయి. ఇగో చూడండి, క్యాపిటల్ అయిపోయింది. ఎట్లా చేసింది, ఏం చేసింది మనకు అనవసరం. ఇగో ఇది మొత్తం ఇదంతా చేసి ఏదేదో చేసి మొత్తం ఇదంతా పర్ఫామ్ చేసి దెన్ ఆ తర్వాత అది క్యాపిటలైజ్ చేసింది. ఓకే, దెన్ ఆ తర్వాత ఇగో అన్నీ చేసి క్యాపిటలైజ్ చేసింది. మనకే అవసరం లేదు ఇవన్నీ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, మనకు అవసరం లేదు, ఆటోమేటిక్గా అది హ్యాండిల్ చేసేస్తుంది. ఇప్పుడు 2 క్యార్ అరే అంటే ఇది ఒక క్యారెక్టర్ టైప్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి,
converts the string into a new character array, returns a newly allocated character array whose length is the length of the string and whose contents are initialized to contain the character sequence represented by the string. అంటే ఈ క్యారెక్టర్ అరేలా అంటే దిస్ కెన్ బి డైరెక్ట్లీ అసైన్డ్ విత్ దిస్, అసైన్డ్ టు దిస్. ఇగో మనం లిటరల్గా అసైన్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సిహెచ్ని ప్రింట్ చేస్తే సిహెచ్ ఇస్ నథింగ్ బట్ ఎ క్యారెక్టర్ అరే. ఓకే, సిహెచ్ ఇస్ నథింగ్ బట్ ఎ క్యారెక్టర్ అరే. మీకు అర్థం కాకపోతే మీరు ఇండెక్సింగ్ చేసుకోండి. ఇక్కడ సిహెచ్ ఆఫ్ 0 అంటే బి వస్తుంది. ఇక్కడ బి అనేది ఇన్స్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్. మీరు ఎట్లా దాన్ని చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, నేమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అని కొడుతున్నా. నేమ్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అని కొడితే ఇక్కడ ట్రూ వచ్చింది. అదే నేను సిస్అవుట్ సిహెచ్ ఈజ్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్ అని కొడతా. సిహెచ్ ఈజ్ నాట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్, అందుకే ఇక్కడ కంపైల్ కాదు చూడండి. నాట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్ట్రింగ్, వేరస్ ఇట్స్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అరే. సిహెచ్ ఇస్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్యారెక్టర్ అరే. ఓకేనా, మీరు ఇన్స్టెన్స్ అని కొట్టుకొని దాని టైప్ చూసుకోవచ్చు. కాబట్టి నేను ఏమంటానంటే మెథడ్ చైనింగ్ పనిచేయాలంటే రిటర్న్ అయ్యే టైప్ కూడా నీకు సేమ్ క్లాస్ అయ్యి ఉండాలి, అప్పుడే మెథడ్ చైనింగ్ వస్తుంది. ఇప్పుడు 2 char array చేసి నేను అప్పర్ కేస్ చేయలేను, ఎందుకంటే 2 char array is రిటర్నింగ్ నాట్ స్ట్రింగ్, ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎ స్ట్రింగ్, ఇట్ ఈస్ రిటర్నింగ్ ఎ క్యారెక్టర్. వెరాజ్ ట్రిమ్ వాజ్ రిటర్నింగ్ ఎ స్ట్రింగ్ ఆబ్జెక్ట్, కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు అప్లై స్ట్రింగ్ మెథడ్ ఆన్ ఇట్. ఓకే, మెథడ్ చైనింగ్ అట్లా చేసుకోవచ్చు, లేకపోతే మెథడ్ చైనింగ్ పని చేయదు. క్లియర్? దెన్ సో ఇన్స్టెన్స్ ఆఫ్ క్యార్ అరే కాబట్టి వి వర్ ఏబుల్ టు పర్ఫామ్ ఆల్ ద అరే ఆపరేషన్స్ ఆన్ దిస్. సో అరే ఆపరేషన్స్ అంటే ఏంది? అరేకి ఆపరేషన్స్ ఏం లేవు, ఇండెక్సింగ్ ఒకటే చేసుకోవచ్చు. క్లియర్? సో ఇవి డిఫరెంట్ మెథడ్స్. ఇంకా 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ ఉన్నాయి, అవసరం తగ్గట్టు వాడుకోండి. ఓకే, ఇక్కడ మనం అసలు సొంతంగా ఏం చేయలేదు, మనకి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఓకే, స్ట్రింగ్ అనే క్లాస్ రాసి వాళ్ళే ప్రొవైడ్ చేశారు, మన పని పెట్టకుండా వాళ్ళే ఆటోమేటిక్గా చేశారు, మనం జస్ట్ యూటిలైజ్ చేసుకున్నాం అంతే. ఓకే, సరే, అంత క్లియర్ ఉంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.